స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2024, ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఫర్ ది టుడే. సో తరచుగా ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా రావడం జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, కంపల్సరీగా దీని మీద నేను ఇచ్చిన పాయింట్స్ అనే కాకుండా ఈ రిపోర్ట్ని అవసరమైతే డౌన్లోడ్ చేసి చదవండి. ఓకే, స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2024 ఎవరు ఇవ్వడం జరుగుతుంది? మినిస్ట్రీ ఆఫ్ పవర్, అదేవిధంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ AEE, వీళ్ళు ఈ రిపోర్ట్ని స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ని ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్లో బేసిక్గా ఏమేమి పారామీటర్స్ వాడతారు, అదేవిధంగా ఫ్రంట్ రన్నర్స్ ఎవరు, అచీవర్స్ ఎవరు, టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏంటి అనేది చూద్దాం. అదేవిధంగా ఈ ఇండెక్స్లో ప్రధానంగా ఈ ఇండెక్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే రాష్ట్రాల మధ్యలో పవర్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటున్నారు, అదేవిధంగా ఎంత ఎఫిషియెంట్గా సప్లై చేస్తున్నారు అనే దాని మీద బేస్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కార్బన్ రిడక్షన్ ఏదైతే జరుగుతుందో ఆ కార్బన్ రిడక్షన్ ఎంతవరకు పూనుకుంటున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ ఇవ్వడం జరుగుతుంది. రిలీజ్ చేస్తున్న వారు ఎవరు అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ AEE. ఇవి రెండు కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉండడం జరుగుతుంది. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ పవర్, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ AEE వాళ్ళు. ఓకే, మొత్తం 36 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని ఎవాల్యుయేట్ చేసి ఇవ్వడం జరిగింది. 66 ఇండికేటర్స్, గుర్తుపెట్టుకోండి ఎన్ని ఇండికేటర్స్, 66 ఇండికేటర్స్, 7 సెక్టార్స్ని కవర్ చేయడం జరుగుతుంది. 7 సెక్టార్స్లో 66 ఇండికేటర్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. ఓకే, సో మరి ఈ 7 సెక్టార్స్ ఏంటంటే బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిల్డింగ్స్, ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్, డిస్కమ్స్, అగ్రికల్చర్, మున్సిపల్ సర్వీసెస్, క్రాస్ సెక్టార్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ వల్ల 2070 కల్లా మనం నెట్ జీరో ఎమిషన్స్ని చేరుకోవాలనుకుంటున్నాము. అదేవిధంగా ఎమిషన్ ఇంటెన్సిటీ, బేసిక్గా మనకి కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటి ఎమిషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం ఏదైతే ఉందో దానికోసం 45% అనేది చేరాలి ఎప్పటివరకు 2030 కల్లా అని చెప్పేసి వీటిపైన పనిచేయడం కోసం అని చెప్పేసి స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మహారాష్ట్ర వచ్చేసి దీంట్లో టాప్ ర్యాంక్ 1లో ఉండడం జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 కనుక చూసుకున్నట్లయితే మనకి మహారాష్ట్ర వచ్చేసి టాప్లో ఉండడం జరిగింది. గ్రేటర్ దెన్ 15 మిలియన్ టన్స్ ఆఫ్ ఈక్వాలెంట్ ఏదైతే ఉందో అంత ఈ ఎఫిషియన్సీ ద్వారా మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ ద్వారా అంత ఎమిషన్స్ని తక్కువ చేయగలిగింది.